లీడర్లుగా తెలుగు ప్రజలు 25 ఏళ్ల క్రితం ఐటీ నందు పుచ్చుకున్న ఫలితం ఇది. హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ విశాఖ గూగుల్ తెచ్చా, సింగపూర్ దుబాయ్కి ఎయిర్ ట్యాక్సీలు సరఫరా చేస్తాం. తెలుగు డయాస్పోరాలో సీఎం చంద్రబాబు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు ప్రజలు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించా. జన్మభూమిని కర్మభూమిని ఎప్పుడూ మీరు మరవద్దు. యూఏలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వారంటే మంచి అభిప్రాయం కనిపించింది. దుబాయ్లో ఏ కార్యాలయానికి వెళ్ళినా తెలుగు వారు ఉన్నత స్థానాలు కనిపించారు. గ్లోబల్ లీడర్ల స్థాయికి చేరారు అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే మార్చి 16 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన పాఠశాల విద్యాశాఖ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నవంబర్ 1వ తేదీ నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు. అందుకు దాదాపు 4 రోజులు సమయం ఉన్నారు. ఏడాది కొత్తగా హాల్ టికెట్ల వెనక భాగంలో పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్ ముద్రించబోతున్నారు. అందులోని QR కోడ్ స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రానికి ఎలా చేరుకోవాలో మ్యాప్ వస్తుంది. మరోవైపు చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 100 రోజుల ప్రణాళికలు డిసెంబర్ నుంచి అమలు చేయబోతున్నారు. పరీక్ష నిర్వహణకు అవసరమయ్యే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి, ఇన్విజిలేటర్లను ఆన్లైన్ ద్వారా ఎంపిక చేస్తారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే విశాఖకు